హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో నేను నార్మల్ సీవింగ్ మిషన్తో హెవీ ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటాను. సో అది కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న సిల్క్ థ్రెడ్స్, అలాగే మెటీరియల్ ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదండి. సిల్క్ థ్రెడ్స్ మీ దగ్గర ఇప్పుడంటే అందరి దగ్గర కామన్గా ఉంటున్నాయి కదా, మనం జ్యువెలరీ అవి చేసుకునే వాళ్ళం కాబట్టి దాంతో మనం చేసేసుకోవచ్చు అనమాట. నేనంటే హాఫ్ చేశాను అంతే, ఇంకా హాఫ్ మిగిలి ఉంది చేయాల్సింది. కాకపోతే మీకు వీడియో పెట్టేయాలి, ఇంకా లేట్ అవుతుంది డైలీ అని చెప్పి నేను చేసిన హాఫ్ మీతో షేర్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఒక పేపర్ మీద ముందు హ్యాండ్ డిజైన్ అనమాట. నేను ఏమి సపరేట్గా దీనికోసం డిజైన్ పేపర్ ఏం తీసుకోలేదు, చేతితోటే డిజైన్ చేసేసుకున్నాను. డిజైన్ వేసాను బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ మన షోల్డర్ దగ్గర కొంచెం వేసాను అంతే. సో దీనికోసం నేను ఏంటంటే పింక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నానండి. ఇది ఒక శారీ మీద చేసుకుంటున్నాను నేను. ఆ శారీ కూడా చాలా బాగుంది, మీతో షేర్ చేసుకుంటాను. బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక కట్టుకుని కూడా మీకు చూపిస్తాను. తర్వాత సిల్క్ థ్రెడ్స్ తీసుకుంటున్నాను, అది కూడా గ్రీన్, పింక్, ఇంకా గోల్డ్, ఇంకా అలాగే వైట్తో తీసుకుంటున్నాను అనమాట. ఈ 4 కలర్స్తో నేను మీకు ఎంబ్రాయిడరీ చూపిస్తాను. అలాగే మనం బాబిన్లో థ్రెడ్ పెట్టాలి కదా, దానికైతే నేను మామూలు థ్రెడ్డే తీసుకుంటున్నాను. సో ఈ 4తో మనం ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేస్తాం అనమాట. దీనికోసం మనకి ఏంటంటే ఈ డిజైన్ ఉంది కదండి, డిజైన్కి మీరు ఎవరికైనా మీకు కలర్ దేనికి ఏది వేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఫస్ట్ మీరు డిజైన్ డ్రా చేసుకుంటారు కదా, అందులో మీరు మార్క్ పెట్టేసుకోండి. చూసారా, నేను గ్రీన్, వైట్, గోల్డ్, అలాగే పింక్ అండ్ గోల్డ్, దేనికి ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నామో థ్రెడ్, దాంతో చిన్న చిన్న లెటర్స్ రాసేసుకోండి. గ్రీన్ అయితే G అని, పింక్ అయితే P అని అలా నోట్ చేసేసుకుంటే మీకు కూడా కార్బన్ పేపర్తో ప్రింట్ వేసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట, ఈజీగా ఉంటుంది మీకు. సో చూసారు కదా, ఇలా వేసుకున్నాను నేను. అంటే మీకు ఎగ్జాంపుల్గా ఇలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం పింక్ క్లాత్కి ఏం చేయాలంటే, బక్రం షీట్ ఉంటుంది కదండి, దీన్ని క్యాన్వాస్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి. బక్రం కాదని ఒకరు, క్యాన్వాస్ అని కాదు ఒకరు. నాకు కామెంట్స్లో చెప్తున్నారు కదా, ఏంటంటే ఏరియాని బట్టి ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు, దాంతో ఏమి ఇబ్బంది లేదు. ఇదేంటంటే మీకు నెక్కి వేసుకుంటారు కదా బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, అదనమాట క్లాత్. ఇప్పుడు మనం ఎంబ్రాయిడరీ చేయడానికి క్లాత్ కింద ఇది వేయాలండి కంపల్సరీగా, లేకపోతే ఏంటంటే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు క్లాత్ క్రష్ అవుతుంది అనమాట. సో మనకు ఆ క్రష్ అయ్యే ఛాన్స్ లేకుండా కింద మనం అది వేసుకోవాలి. మీరు బక్రం షీట్ ఎంత తీసుకుంటారంటే, బ్లౌజ్ ఎంత పీస్ ఉంటుందో బక్రం షీట్ కూడా అంతే తీసుకోండి. ఫస్ట్ అయితే నేను దీనికి ప్రింట్ వేసేసుకుంటాను. నేను మామూలు కార్బన్ పేపర్సే వాడుతున్నానండి, ఎందుకంటే మనకి ట్రేసింగ్ అంటారు, తర్వాత పౌడర్ పెట్టి వేసుకోవచ్చు అంటారు. అవంతా నాకైతే అది కొంచెం టైం వేస్ట్, పైగా ఏంటంటే నా దగ్గర మెటీరియల్ లేదు మెయిన్గా. కాబట్టి నా దగ్గర ఉన్న కార్బన్ పేపర్స్ అలాగే థ్రెడ్సే వాడుతున్నాను నేను, హెవీగా వర్క్ కనబడటానికి. నాకైతే వెనకాల బ్యాక్ పార్ట్ వేయటానికే 4 కార్బన్స్ పట్టాయండి. 4 కార్బన్ పేపర్స్ ఇలాగా సమానంగా పెట్టుకుని పైన ఒకటి పట్టింది, అంటే షోల్డర్ పార్ట్ కూడా రావాలి కదా, అలా పైన ఒకటి అనమాట. మీకు ఎవరికి చాలామంది కన్ఫ్యూజన్ ఉందండి. కొంతమందికి ఏంటంటే, అక్క మీకైతే మిషన్ ఉంది, ఎలక్ట్రికల్ మిషన్, మాది మామూలు మిషన్ కదా వస్తుందని. ఎలక్ట్రికల్ అయినా మామూలు మిషన్ అయినా సరే కుట్టు ఏదైనా ఒకటేనండి. జిగ్జాగ్ కుట్టే కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క దానికి ఉండవు, కానీ ఎలక్ట్రికల్ అయినా మామూలు మిషన్ అయినా మీకు పడే కుట్టు మాత్రం సేమ్. ఏంటంటే నేను ఈ వర్క్ అంతా కూడా జిగ్జాగ్ కుట్టుతోటి చేస్తున్నాను. మీకు చాలామంది మామూలు కుట్టుతో కూడా చూపించవచ్చు అంటున్నారు కదా, ఇది మామూలు కుట్టుతో కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకి హ్యాండ్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు పెడల్ తీయటం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పెడల్ తీసేటప్పుడు కూడా మామూలు మిషన్స్ ఉంటాయి చూడండి, కాళ్ళతో పెడల్ తొక్కే మిషన్స్, అవి ఏంటంటే స్క్రూ ఉంటుందండి. స్క్రూ ఇప్పగానే మీకు పెడల్ ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట, దాంతో మీరు చేసుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే నేను లైన్స్ 2 డ్రా చేస్తున్నాను, మీరు గమనించినట్టయితే. ఎందుకంటే ఆ 2 లైన్స్ ఎందుకు డ్రా చేశానంటే, అసలు వర్క్ లోపల నుంచి రావాలి. బయట లైన్ ఉంది చూసారా, అది మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అసలు నెక్ అంత కదా, నేనేంటంటే ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఖర్చు ఎంత పోతుందో షోల్డర్స్ దగ్గర, హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర ఎంతెంత మనం ఖర్చు పెడతామో దానికి మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు డిజైన్ మొత్తం అంతా హెవీగా డ్రా చేసేసారనుకోండి, హెవీగా వర్క్ చేసేసారు, సో ఫైనల్గా మీకు ఏమవుతుందంటే, అది కుట్టాక మీకు దాన్ని మామూలుగా పైపింగ్ వేసేటప్పుడైనా, బ్లౌజ్ నెక్ కుట్టేటప్పుడైనా చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి నేను ముందే వాటి కోసం నేను కొంచెం ప్లేస్ వదిలేశాను. ఇప్పుడు నేను బక్రం షీట్ వేస్తున్నాను, దానిపైన నేను ప్లేస్ చేసేసుకున్నాను బ్లౌజ్ పీస్ని. నేను ప్రింట్ వేసేసుకున్నాను చూసారు కదా కార్బన్ పేపర్తో. ఇప్పుడు ఏంటంటే మామూలు ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను నేను. ఈ ఫ్రేమ్ కూడా మీరు
కొంచెం టైట్గా పెట్టుకోండి ముందే. పైగా ఏంటంటే మీకు ఫ్రేమ్ వచ్చేసి బేస్ మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ వచ్చేసి మీకు బేస్ లాగా ఉండాలన్నమాట. అంటే అలా కిందకి చూసారు కదా అలా ఉండాలి. ఎందుకంటే మిషన్ మీద మనం వర్క్ చేసేటప్పుడు దానికి మిషన్ కుట్టడానికి వీలు ఉండేలా పెట్టుకోవాలి. జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి. నేను తీసుకుంటున్న క్లాత్ ఇది. మెటీరియల్ ఏంటంటే రా సిల్క్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పెడల్ తీసేస్తున్నాను. ఎలక్ట్రికల్ మిషన్ అయితే జస్ట్ ఇక్కడ ఒక్కసారి ఇలా ప్రెస్ చేయగానే పెడల్ ఊడిపోయి వచ్చేస్తుంది. మామూలు మిషన్ అయితే స్క్రూ ఉంటుంది, స్క్రూ తీసుకోవచ్చు మీరు. బ్లౌజ్ వర్క్స్కి నార్మల్గానే చూపించాను మీకు, ఒక ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలి, బటర్ఫ్లై ఎలా కుట్టుకోవాలని. కాకపోతే ఏంటంటే మీకు వర్క్స్ హెవీ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అని పాసిబుల్ అవుతుంది, ఆ ఛాన్స్ కూడా ఉందని నేను మీకు ఈరోజు ఇదొక ఎగ్జాంపుల్గా చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. సో మీకు ఎవరికైనా ఒకవేళ నచ్చి ఒకవేళ చేసుకుందాము మన ఇంట్లోనే అంటే బడ్జెట్ ఖర్చు అవ్వదు అని అవ్వదు కదా అనుకుంటే మీరు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్నాక మీరు థ్రెడ్ పెట్టేసుకోండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టేసుకుని, నేను లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ వాడుతున్నానండి. ఫ్లవర్స్ వచ్చేసరికి వైట్ అండ్ పింక్ వేస్తున్నాను, ఎందుకంటే శారీ ఉన్న కాంబినేషన్స్ అదనమాట, అందుకని నేను అలా యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇలా హ్యాండ్ ప్రాక్టీస్ అంతే, జస్ట్ హ్యాండ్ మూమెంట్ తోటే అండి. సింపుల్ అండి, కుట్టడం చాలా ఈజీ. కాకపోతే ఫస్ట్ టైం మీకు రాదనమాట. కానీ కింద మీకు ఎప్పుడు ఆ కెన్వాస్ షీట్ కానీ లేకపోతే బక్రం షీట్ కానీ మీకు వేసినట్టయితే క్లాత్ మీకు క్రష్ అవ్వదు, కుట్టు కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. క్లాత్ లాగినట్టు ఉండదు. మామూలుగా కుట్టామనుకోండి మొత్తం అంతా క్లాత్ విడిపోతుంది, మొత్తం అలా అవుతుంది అనమాట. మీరు చూసినట్టయితే ఇలా వచ్చింది. మనం దీనికి ఇంకా బాగా నీట్గా కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు, అంటే దగ్గరగా కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మిగతాదంతా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను మీకు. అలాగే నా మిషన్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నా మిషన్ గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక వీడియో చేసిన లింక్ ఇస్తానండి. మీరు అది చూస్తే నా మిషన్ కాస్ట్ ఎంతో అలాగే నా మిషన్ కంపెనీ ఏంటో కూడా మీరు చూడొచ్చు. మిషన్స్ అన్ని చాలామంది ఏది మిషన్ మంచిది అక్క అని అడుగుతున్నారు కదా. నాకు మంచివంటూ ఏమీ అంటే ప్రత్యేకంగా తెలియదండి, నేను అన్నీ కొనలేదు కదా. ఒకటైతే నాదైతే తెలుసు, నాదైతే జనోమ్ డ్రీమ్ స్టిచ్ అండి, ఉషా జనోమ్. కాబట్టి నా మిషన్ గురించి అయితే చెప్పగలను, కానీ మిగతావని నాకు అసలు తెలీదు. సో ఎవరు ఏమనుకోవద్దు, మిగతా వాటి గురించి అడుగుతున్నారు కానీ నాకు అసలు ఐడియా లేదు. నా మిషన్ గురించి అయితే ఏమైనా డీటెయిల్ కావాలంటే ఆ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను కలర్స్ మారుస్తూ వేస్తున్నాను లీవ్స్కి. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్లవర్ కుట్టుకుంటాను. ఫ్లవర్కి వచ్చేసి నేను వైట్ అండ్ పింక్ వాడుతున్నాను. మీరు ఈ వీడియో చూసాక ఒకవేళ మీకు ఇంకేదైనా మిషన్తో చేసుకునే వర్క్స్ ఏమైనా కావాలన్నా సరే నాకు కామెంట్స్లో చెప్పండి. ఏ టైప్ అయినా కావాలంటే నేను అటువంటి వర్క్స్ కూడా మీకు తర్వాత పెట్టే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ నేర్పిస్తాను నాకు వచ్చినట్టయితే అది ఖచ్చితంగా. ఫ్రేమ్ మనం స్లోగా తిప్పినట్టయితే క్లియర్గా ఫిల్ అవుతుందండి, లేకపోతే గ్యాప్లు వచ్చేస్తాయి. స్లోగా తిప్పాలి ఫ్రేమ్ అనేది మీకు. దీనికి మనం పింక్ కాంబినేషన్ వేస్తున్నాను. పింక్ కలర్ కాంబినేషన్ వేయడానికి ఏంటంటే దానికి షేడ్ వచ్చినట్టుగా వేస్తున్నాను నేను. ఈరోజు ఈ బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాను కదా, ఇదే బ్లౌజ్ని రేపు ఎలా కుట్టాలో కూడా నేను మీకు వీడియో పెట్టేస్తాను. చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా, సో బ్లౌజ్ గురించి కూడా రేపు నేను వీడియో చేస్తాను, ఎలాగ కట్ చేయాలి ఎలా కుట్టాలి అని. రేపటి వీడియోలో ఈ బ్లౌజ్ గురించి చూపించేసి నెక్స్ట్ వీడియోలో ఈ శారీ కూడా కట్టుకుని మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో. బ్లౌజ్ అండ్ శారీ కాంబినేషన్ ఎలా ఉందో కూడా మీరు చెప్దురు కానీ అప్పుడు. సో
రేపొద్దుటి వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, చాలామంది అడుగుతున్నారు కదా బ్లౌజ్ కోసం. సో రేపొద్దుట ఆ వీడియో వస్తుందన్నమాట. మీరు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక థ్రెడ్స్ కట్ చేసేసుకోవచ్చండి, మీకేం ప్రాబ్లం ఉండదు థ్రెడ్స్ ఉండటం వల్ల. మీరు ఇంత హెవీ వర్క్ కూడా బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా 1 డేలో చేసేసుకోవచ్చండి. పైగా ఏంటంటే మనకి పైన ఏమైనా బీడ్స్ అలాగే కుందన్స్ ఏమైనా కావాలంటే అది ఎక్స్ట్రా మన వర్క్ అవుతుంది, కానీ లేకపోతే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు నేను మాత్రం దీన్ని ఇలాగే వదిలేయట్లేదు. పైన ఏంటంటే స్టోన్స్ అలాగే ఏమైనా జర్దోజీకి కొంచెం లీవ్స్కి జర్దోజీ కూడా కుడదామనుకుంటున్నాను. అది కంప్లీట్ అయ్యాక రేపు పొద్దుట మీకు బ్లౌజ్ కుడతానంటున్నాను కదా, బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా డెకరేట్ చేశానని కూడా నేను మీకు చూపిస్తాను రేపు పొద్దుట వీడియోలో. నాకు సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి జస్ట్ ఒక 2 బండిల్స్ అయ్యాయండి. ఇవన్నీ సింగిల్గా సరిపోయాయి. మొత్తం అంతా మీకు 100 రూపీస్లో అయిపోతుంది అనమాట. మనకి ఎంబ్రాయిడరీ మనకు మిషన్ మన దగ్గర నార్మల్గా ఉంటే 100 రూపీస్లో మీకు ఈ వర్క్ అంతా అయిపోతుంది. సో చూసారు కదా, నేను హాఫ్ చేశాను, ఇంకా హాఫ్ పైనే ఉంది. సో ఇది కూడా రేపు చేశాక మీకు చూపిస్తాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డిజైన్ అది చేయడం చాలా ఈజీ. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట నీట్గా. సో చూసారు కదా, మనం ఎక్కువ ఖర్చు పెట్టి బయట ఇవ్వక్కర్లేదండి, మన ఇంట్లో ఉన్న దాంతో మనం చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. కొంచెం హెవీ థ్రెడ్స్ ఎక్కువ వాడాం కదా అలా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.